నల్లగొండ జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు, సమావేశాలు, రాజకీయ, అభివృద్ధి కార్యక్రమాలపైన ఆకాశం నల్లగొండ జిల్లా ప్రతినిధి జి రామకృష్ణ అందిస్తున్న సమగ్ర నివేదికకు స్వాగతం. నల్లగొండ జిల్లా కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో రెండు తెలుగు రాష్ట్రాల అన్నపూర్ణ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు డెడ్ స్టోరేజీలో ఉన్న సాగర్కు భారీగా వరద నీరు రావడంతో కేవలం 10 రోజుల్లోనే ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరింది. దీంతో ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ కాలువల పరిధిలో చెరువులు నింపడంతో వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు చివరి వారంలో నాగార్జున సాగర్కు దాదాపు 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండడంతో మళ్లీ 26 గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతోంది. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 350 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లుగా అధికారులు తెలిపారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఆగస్టు 30, 31 తేదీల్లో కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. 2 రోజుల్లో నల్గొండ జిల్లాలో సగటు వర్షపాతం 10.9 సెంటీమీటర్లు నమోదు కాగా అత్యధికంగా కేతపల్లిలో 16.8 సెంటీమీటర్లు కురిసింది. దాదాపు 30 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వరద రావడంతో పట్టణంలోని పలు కుంటలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు జల దిగ్బంధనంలో ఉన్నాయి. చెరువు కట్టలను తొలగించి నీటిని విడుదల చేస్తున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో పోలీస్ శాఖ మిషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. జిల్లా సరిహద్దులలో నిఘా పెంచి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో గంజాయి సేవిస్తూ పట్టుబడిన సుమారు 200 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మాదక ద్రవ్యాలు విక్రయించినా, రవాణా చేసినా కూడా కఠిన చర్యలుంటాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరిస్తున్నారు. నల్గొండను ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడమే తమ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బొడ్డుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ప్రజల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల చిన్నచూపు పోవాలని అన్నారు. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఈ నెల 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. నల్లగొండలో 20 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మిస్తామని మంత్రి చెప్పారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గత నెల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. రైతులతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు 2 లక్షల రూపాయల వరకు గల 42,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 17,000 కోట్ల రూపాయల రుణాలను మాత్రమే మాఫీ చేశారని ఆరోపించారు. ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల లోపు రుణం ఉన్న రైతులు అందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులు వరికి బదులు వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో రైతుబడి ఆధ్వర్యంలో నిర్వహించిన అగ్రి షోను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో 3 విడతల్లో 22 లక్షల మందికి 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ అయిందని వివరించారు. సాంకేతిక సమస్యలతో మరో 12,000 మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, వారందరికీ త్వరలోనే అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఇంకా నూతన మార్పులు, యాంత్రీకరణ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకలలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జెండా ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత ఆయన జిల్లా అభివృద్ధి, పలు ప్రభుత్వ కార్యక్రమాలపై మాట్లాడారు. జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు విద్యా సంస్థలు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నాయి.